ఓకే. కోవిడ్లోనే ఆయన పెళ్ళైపోయింది. సాయిరామ్. ఓకే, నెక్స్ట్. ఇంకా మ్యాడ్ 3 ఎప్పుడు అంట? యాక్చువల్లీ మ్యాడ్ 3 షూట్ చేస్తున్నామండి. ఈ ట్రైలర్ ఈవెంట్ తర్వాత మేబీ ఒక పోస్ట్ మీరు చూడొచ్చు ఆన్లైన్లో. వా, మ్యాడ్ 3లో అన్నా లవర్ ఉంటుందా మీకు అని అడుగుతున్నారు. అమ్మ నా జీవితం ఖరాబ్ చేస్తారు కారా మీరు. నెక్స్ట్. ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చినా కూడా ప్రశ్నలు అడగట్లేదేంటి? ప్రశ్నలు అడగండి, కమెంట్స్ కాదు. ఎగ్జాక్ట్లీ, ర్యాగింగ్ చేస్తున్నారు మీరు, అసలు రోస్ట్ చేస్తున్నారు లిటరలీ. ఏది ఇంకా మైక్ వచ్చింది, మైక్ వస్తే కానీ క్వశ్చన్స్ అడగనంటున్నారు అక్కడ కొంతమంది. ఈ మూవీ ఎందుకు చూడాలా, ఈ మూవీ ఎందుకు చూడాలి అని ఆయన అడిగారు. ఎవరో ఒకళ్ళు చెప్పండి మీ ముగ్గురులో. కామెడీ ఉందని అంత హారబుల్ కాదు, అంత సీరియస్ గా చెప్తున్నారేంటి కామెడీ ఉందని విషయాన్ని కూడా? చూడండి, అందరు బాగుంటుంది. ఎలా మాట్లాడాలి? మధు అంకుల్లా మాట్లాడాలంట. బేటే అందరు ఎట్లున్నారు మేడం? కాదు, ఈ సినిమా ఎందుకు చూడాలి అని ఆయన అడిగారు. ఎదురుగానే ఉన్నారు, మీరు చెప్పండి. మీరు కూడా ఎదురుగానే ఉన్నారు. హీరోయిన్ తో గొడవ పడడం కాదు, ప్రశ్నకు ఆన్సర్లు కూడా చేయాలి మీరు. మేడం సినిమా చూడాలండి. జయకృష్ణ నెక్స్ట్ సినిమా ఎప్పుడు అంట మేడం? చెప్పారు కదా, ఆడిషన్స్ ఇస్తారు, వెంటనే సినిమా వస్తుంది అని చెప్పి. వెయిటింగ్ సార్, లిటిల్ ఆర్ట్స్ నుంచి వెయిటింగ్ మేము. మస్తు థ్యాంక్స్ బ్రో, పక్కా చేస్తా, నీకే టెక్స్ట్ చేస్తా చూడ. ఓకే, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్. అడగండి, అక్కడ ఇవ్వండి, అడుగుతారు మైక్. ఎవరో ఒకళ్ళకి ఇవ్వండి, లేదు మీరే అడగండి మైక్ పట్టుకున్న వాళ్ళు. ఇవాళ ఓకే. ఎక్కడి నుంచి వచ్చింది వాయిస్? మేము రాగమయూర్కి ఇద్దాం అనుకుంటున్నాం మేము మైక్. సో మేము ప్రసాద్ బెహ్రా గారికి సంబంధించిన ఏదైనా ఒక సీక్రెట్ చెప్పాలి. మెయిన్ హీరో అని పిలిస్తేనే వస్తుంది. అదేంటి మీరు మెయిన్ హీరో అన్నారు కాదా? ఈ సినిమాలో మెయిన్ హీరో ఎవరు? రాగమయూర్ గారు అండి. రాగమయూర్ గారు. మరి ప్రియదర్శి గారు? ఫ్రెండ్ క్యారెక్టర్. మీరందరూ ఫ్రెండ్స్. మీరందరూ ఫ్రెండ్స్, ఓన్లీ రాగమయూర్ గారు. మెయిన్ హీరో రాగమయూర్ గారికి మైక్ ఇవ్వండి.